రాజ్యాంగపరంగా సర్వోన్నత పదవిలో ఉపరాష్ట్రపతి స్థానం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి, రెండవ స్థానం. భారత రాజ్యాంగంలో ఏ అధికరణ నుండి ఏ అధికరణ వరకు ఉపరాష్ట్రపతికి సంబంధించి సమగ్రమైన వివరణ ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి, అధికరణ 63 నుండి 69 వరకు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతి ఓటర్ యొక్క విలువ ఎంతకు సమానం? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1కి సమానం. ఈ క్రింది ఏ అధికరణ ప్రకారం భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, అధికరణ 63. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ ఉభయ సభలు విడివిడిగా ఓటు వేసే అధికారాన్ని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ బి, 11వ రాజ్యాంగ సవరణ. మౌలిక రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ఏర్పాటు ఉండేది. 1961లో 11వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రక్రియను మార్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఈ క్రింది వారిలో ఎవరు పాల్గొనరు? ఆన్సర్ ఆప్షన్ సి, విధానసభ సభ్యులు. ఉపరాష్ట్రపతి ఎన్నిక వివాదాల గురించి తెలిపే అధికరణ ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ, అధికరణ 71. ఈ క్రింది ఉపరాష్ట్రపతుల్లో ఏ ఉపరాష్ట్రపతి ఏకగ్రీవంగా ఎన్నిక కాలేదు? ఆన్సర్ ఆప్షన్ సి, వివి గిరి. తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించిన మొదటి ఉపరాష్ట్రపతి ఈ క్రింది వానిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, వివి గిరి. పదవిలో మరణించిన ఏకైక ఉపరాష్ట్రపతి ఈ క్రింది వానిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి, కృష్ణకాంత్. ఉపరాష్ట్రపతిగా పనిచేసి ఆ తర్వాత రాష్ట్రపతిగా పని చెయ్యని వారు ఈ క్రింది వానిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, బిఎస్ శెకావత్. అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసింది ఈ క్రింది వానిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి, వివి గిరి. భారత ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశం నుండి గ్రహించారు?
ఆన్సర్ ఆప్షన్ ఏ అమెరికా నుండి. ఉపరాష్ట్రపతి పదవిని వేల్స్ యువరాజుతో పోల్చిన రచయిత ఈ క్రింది వానిలో ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి టీకే తోపే. భారత రాష్ట్రపతి పదవిలో అనుకోకుండా ఖాళీ ఏర్పడితే భారత ఉపరాష్ట్రపతి గరిష్టంగా ఎన్ని నెలలు మాత్రమే రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి 6 నెలలు. ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి పదవిని ఈ క్రింది ఏ సందర్భంలో నిర్వహించడానికి అవకాశం లేదు? ఆన్సర్ ఆప్షన్ సి రాష్ట్రపతి పదవి పూర్తయినప్పుడు. ప్రస్తుతం భారత ఉపరాష్ట్రపతి యొక్క నెల వేతనం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 4 లక్షల రూపాయలు. జ్ఞాని జైల్ సింగ్ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఉపరాష్ట్రపతిగా ఉన్న ఎవరు రాష్ట్రపతి విధులు నిర్వహించారు? ఆన్సర్ ఆప్షన్ డి హిదయతుల్లా. ఉపరాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని మొదట ఏ సభలో మాత్రమే ప్రవేశపెట్టాలి? ఆన్సర్ ఆప్షన్ బి రాజ్యసభలో మాత్రమే. ఉపరాష్ట్రపతి ఎన్నిక అర్హతకు సంబంధించి సరికానిది ఈ క్రింది వానిలో ఏది? ఆన్సర్ ఆప్షన్ డి లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావలసిన ఇతర అర్హతలు ఉండాలి. Thank you one and all. Please like and subscribe my channel. Join in success.